Audio Jungle. కాంగ్రెస్ ను ఇవాళ ఆయన ఎక్కి తిరుగుతున్న ఆయన వణుకున్న లేచిన ఇల్లు కాంతి కాంగ్రెస్ కట్టింది. రోడ్డు మనం వేసినాం, శ్రీశైలం మనం కట్టినాం, నాగార్జున సాగర్ మనం కట్టినాం, శ్రీరామ్ సాగర్ మనం కట్టినాం, చూరాల మనం కట్టినాం, కల్వకుర్తి మనం కట్టినాం, కోయిల్ సాగర్ మనం కట్టినాం, నెట్టంపాడు మనం కట్టినాం, భీమా ప్రాజెక్టు మనం కట్టినాం. హైదరాబాద్ కు తాగడానికి నీళ్లు వస్తున్న కృష్ణా జలాలు ఏవైతున్నాయో మనం తెచ్చినాం. హైదరాబాద్ కు తాగడానికి వస్తున్న గోదావరి జలాలు మనం తీసుకొచ్చినాం. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ మనం తెచ్చినాం. అవుటర్ రింగ్ రోడ్ మనం తెచ్చినాం. అరే కాడిదా మిగిలిన రాష్ట్రంగా తెలంగాణ ఉన్నదంటే మేం కష్టపడితే నిరంతరం మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఈ దేశాన్ని ప్రగతి పదం వైపు నడిపించబట్టే సరళీకృత విధానాలు తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు తీసుకురాబట్టే ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రమైంది. ఇవాళ కేటీఆర్ ను చూడండి, మనం కట్టిన ఐటీ కంపెనీల కూడా సెల్ఫీలు తీస్తాడు. కొడితే సెల్ఫీలు పిచ్చి, అయ్యటం సెల్ఫీ డబ్బా పిచ్చి. కానీ సన్నాసుతమైన తండ్రి కొడుకులు ఇద్దరు మనల్ని అడుగుతారు ఏం చేసేదా ఇది చేసిన పుణ్యం కావాలా తండ్రి కొడుకులు పెన్ పేపర్ తీసుకోవాలని పాఠం చెప్తాను నేను. కాంగ్రెస్ ఏమేం చేసిందో ప్రతి ఊర్లో గుడి కట్టింది మనం, బడి కట్టింది మనం, రోడ్ వేసింది మనం, తలెత్తుత కనిపించిన నీళ్ళ ట్యాంకు కట్టింది మనం, పేద ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చింది మనం, ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చింది మనం. ఇవన్నీ పక్కన పెడితే ఇవాళ నువ్వు నేను ముఖ్యమంత్రి మంత్రి అనుభవిస్తుంది కదా. ఇంకా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ. ఇవాళ అన్ని మేం చేస్తే అన్ని తయారైనాక నువ్వు వచ్చి కూర్చొని నాటకాలు ఆడుకుంటా నక్క వినయాలు ప్రదర్శించుకుంటా మా ముందర కుప్పిగా వేస్తావా? మా పెద్ద మనిషి ఫోన్లే అని నేను ఈ 3-4 ఏళ్ళ అసెంబ్లీలో వదిలేదు కాబట్టి నీ నాటకాలు నడిచినాయి. అదే పెద్ద మనిషి గట్టిగా కళ్ళు తెరిచినట్టే ఇప్పటి వరకు నీ గుడ్డలు చూసిపోతుండే మాత్రం తప్పకుండా చెప్తున్నానే. కాబట్టి సోదరులారా, ఊర్లలోకి వెళ్ళిన తర్వాత చర్చ పెట్టు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.